అసలు గర్వం మనలో ఉండకూడదు. ఏంటి ఏముందని గర్వం చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు కంటే మనం ఎందులో గొప్ప? మనకంటే కొన్ని లక్షల రెట్లు గొప్పవాడైన ఆ మహానుభావుడే అంతగా అన్ని వదులుకొని ఈ భూమి మీదకు మనిషి పోలికలో దాసుడిగా వచ్చి చివరికి చేసిన పని, దాసుని గనుక మీ పాదాలన్నీ పెట్టండి, నిలబడండి అని వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళ పాదాలను నీళ్లతో కడిగి ఏమండి ఆ గుడ్డతో తుడిచేశాడే మహానుభావుడు. ఇది ఇక్కడ మిమ్మల్ని చెయ్యమని చెప్పటం లేదు, అది అక్కడ తగ్గింపు కనబడుతుంది. ఆ దీనత్వం అంత గొప్పవాడే నా ప్రభు. అసలు నేనెక్కడ ఆయనతో పోల్చుకుంటే? ఏ విషయంలో మనకు పోలికండి? ఆయన కాలి కోటికి కూడా మనం ఎందులో కూడా సరిపోము. అంత గొప్పవాడు అంతగా తగ్గించుకుని అంత దీనత్వాన్ని చూపించినప్పుడు నేను ఈ రోజు ఎందుకు నేను గర్విస్తున్నాను? దేన్ని బట్టి నేను గర్విస్తాను? ఇంకొక విషయం చెప్తాను, మీరు దేనిని బట్టి గర్విస్తున్నారో అది పోగొట్టుకోవడానికి ఎంత సమయం కూడా పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఒకరిని చదువు అనుకుంటావో, అందం అనుకుంటావో, డబ్బే అనుకుంటావో, నీకున్న అధికారమే అనుకుంటావో, లేదా నీకున్న కులం అనుకుంటున్నావో, నీ వెనకున్న బంధుత్వం అనుకుంటున్నావో, బ్యాంకులో బ్యాలెన్స్ అనుకుంటున్నావో, భూములు అనుకుంటున్నావో, ఏమనుకుంటున్నావో తెలియదు. వాటిలో దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు నాకు తెలియదు, కానీ వాటిలో అన్ని కానీ ఏ ఒక్కటైనా నీకు దూరం అయిపోవటానికి, లేదా వాటన్నిటికి నువ్వు దూరం అయిపోవటానికి కూడా జస్ట్ సెకండ్, 1 సెకండ్ చాలు. మరి ఏంటండి ఇదంతా? దీనత్వం కలిగి ఉండండి అని చెప్పటం, ఏ విషయంలో కూడా గర్వపడకండి అని చెప్పటం.